హాయ్ అండి. ఫ్రైడ్ రైస్ ఇలా చేయండి, చాలా బాగుంటుంది. వెదర్ ఇలా చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా తింటే సూపర్ ఉంటుందండి. ఫ్రైడ్ రైస్ చేయడం కోసం ఇలా లోతుగా వెడల్పుగా ఉండే కడాయి పెట్టుకోవాలండి. కలుపుకోవడానికి వీలుగా ఉండాలి. స్టవ్ పైన కడాయిని పెట్టుకున్న తర్వాత కడాయి బాగా హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. కడాయి ఇలా హీట్ అవ్వాలండి. అప్పుడే మనకి ఫ్రైడ్ రైస్ అనేది స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత 4 ఎగ్స్ వేసుకుని ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలండి. నేను చేసే ఫ్రైడ్ రైస్ ఇద్దరికి సరిపోతుందండి. ఎగ్స్లోనే కొంచెం ఉప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మీకు నచ్చితే కొంచెం మిరియాల పౌడర్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవచ్చండి. ఉప్పు వేసుకున్న తర్వాత బాగా కలుపుకుని ఫ్రై చేసుకోవాలండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గుడ్లు ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన ఉంచుకుని అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజీ, పచ్చిమిర్చి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి వెజిటేబుల్ వేసేటప్పుడు క్లిప్ మిస్ అయిందండి. వెజిటేబుల్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇద్దరికి సరిపడా రైస్ వేసుకుని రుచికి సరిపడా ఉప్పు, అందులో 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పౌడర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇందులో నేను కొంచెం పసుపు వేసుకున్నానండి. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇందులోనే కొంతమంది చికెన్ మసాలా కూడా వేసుకుంటారండి. మీకు ఆ ఫ్లేవర్ నచ్చితే వేసుకోవచ్చండి. ఫ్రైడ్ రైస్ మొత్తము కూడా మంటని హై ఫ్లేమ్లోనే పెట్టుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా రైస్ వేసుకున్న తర్వాత 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వెనిగర్, 1/2 టీ స్పూన్ సోయా సాస్ వేసుకుని కలుపుకోవాలి. వెనిగర్, సోయా సాస్ వేసుకున్న తర్వాత మరొక 2 నిమిషాలు కలుపుకుంటే సరిపోతుందండి. ఇందులో నేను కరివేపాకు వేయలేదండి. కరివేపాకు వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇలా మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రైడ్ రైస్ చేసుకోవాలండి. ఇలా చేసుకుంటేనే స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. ఇలా 2 నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత ఎగ్ని వేసుకోవాలండి. ముందుగా ఫ్రై చేసుకునే ఎగ్ని వేసుకుని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇందులో నేను టేస్టింగ్ సాల్ట్ ఏం వేయలేదండి. మీకు నచ్చితే మీరు వేసుకోవచ్చు. ఒక్కసారి ఫ్రైడ్ రైస్ ఇలా చేసుకుని టేస్ట్ చేశారంటే మళ్ళీ బయట అసలు తినరండి. అంత బాగుంటుంది. ఇంట్లోనే మనం ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చండి. ఈ ఫ్రైడ్ రైస్తో చికెన్ గ్రేవీ ఉంటే అదిరిపోతుందండి. ఒకసారి వీడియోలో గమనిస్తే రైస్ అనేది పైకి ఎగురుతున్నట్టు కనిపిస్తుందండి. ఇలా ఉంటే ఫ్రైడ్ రైస్ పర్ఫెక్ట్గా వస్తుంది. అంతేనండి, ఎంతో సింపుల్గా చేసుకునే ఫ్రైడ్ రైస్ అయితే రెడీ. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.